బ్రేకింగ్ న్యూస్ పులివెందుల మాజీ సీఐ ఏకంగా సీఎం చంద్రబాబుకే లీగల్ నోటీసులు పంపారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు పులివెందుల మాజీ సీఐగా ఉన్న జె శంకరయ్య నోటీసులో సీఎం చంద్రబాబుపై పలు ఆరోపణలు చేశారు. వివేక హత్య కేసులో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా దురుద్దేశపూరితంగా చంద్రబాబు పలుమార్లు తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపించారు. న్యాయవాది జి ధరణేశ్వర్ రెడ్డి ద్వారా నోటీసులు పంపించారు. అసెంబ్లీలో తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, తన ప్రతిష్టకు నష్టం కలిగించినందుకు 1.45 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని నోటీసుల్లో డిమాండ్ చేశారు. శంకరయ్య ప్రస్తుతం కర్నూలు రేంజ్ పరిధిలో వీఆర్లో ఉన్నారు మాజీ సీఐ. పులివెందుల మాజీ సీఐ ఏకంగా అటు సీఎం చంద్రబాబుకే నోటీసులు పంపారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. కడప నుండి శివ. ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో పులివెందుల మాజీ సీఐ శంకరయ్య మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబుకి నోటీసు పంపడం ఇప్పుడు సంచలనంగా మారింది చెప్పవచ్చు. ఎందుకంటే వివేక హత్య కేసులో జరిగిన సమయంలో శంకరయ్య పులివెందుల విధుల్లో ఉన్నాడు. ఘటన జరిగిన సమయంలో మొదటగా వచ్చిన సీఐ శంకరయ్య సమాచారం వచ్చిన వెంటనే వచ్చిన తర్వాత మాత్రం అక్కడికి ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉంటే నేతలు ఎవరైతే ఉన్నారో అవినాష్తో పాటు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వీళ్ళందరూ ఘటనాస్థలాన్ని చేరుకున్న తర్వాత మాత్రం అక్కడ ఏదైతే ఉన్నాయో ప్రాథమిక ఆధారాలను వాళ్ళంటినీ కూడా తుడిచే విధంగా అప్పుడు శంకరయ్యకి వాళ్ళందరూ ఆదేశాలు జారీ చేశారు. సో ఈ నేపథ్యంలో ఘటనా స్థలంలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారంటూ కూడా గత ప్రభుత్వం అప్పట్లోనే శంకర్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మాత్రం శంకరయ్య కడప వీఆర్లో ఉన్నప్పటికీ కూడా తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఆయన మరోసారి సీఐగా పోస్టింగ్ రావడం. సో ఈ నేపథ్యంలో వీటన్నింటినీ కూడా ఘటన జరిగిన సమయంలో జరిగిన పరిణామాలపై మాత్రం అప్పటి సీఎం చంద్రబాబు గారి తర్వాత మాజీ ఉన్న సమయంలో కావచ్చు చంద్రబాబు సీఐ శంకరయ్య వ్యవహారంపై ఆయన కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శంకరయ్య ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ ఆధారాలు తుడిచే విధంగా కూడా ఆయన సహకరించారంటూ కూడా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా ఇటీవల ఈ నెల 18వ తారీఖు శంకరయ్య ముఖ్యమంత్రి చంద్రబాబుకు లీగల్ నోటీస్ పంపినట్టు తెలుస్తుంది. ఎవరైతే ఉన్నారో పులివెందులో ఒక లాయర్ ధరణేశ్వర్ రెడ్డి అనే లాయర్ ద్వారా చంద్రబాబుకు ఒక లీగల్ నోటీస్ పంపిస్తూ తన ప్రతిష్టకు భంగం కలిగిస్తూ చంద్రబాబు పదే పదే నాపై వ్యాఖ్యలు చేస్తున్నారు, వీటితో పాటు నా పరువు ప్రతిష్టకు భంగం కలిగిస్తూ దీనికి గాను పరిహారంగా 1,40,00,000 పరిహారం చెల్లించాలంటూ కూడా ఆయన పంపించిన లీగల్ నోటీస్ మాత్రం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనం చెప్పవచ్చు. ఎందుకంటే శంకరయ్య ఒక స్థానికంగా సీఐగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన ప్రస్తుతం కర్నూలు రేంజ్లో ప్రస్తుతం ఆయన బీఆర్లో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన శంకరయ్య తన ప్రతిష్టకు ఎందుకంటే వివేక హత్య కేసు రాష్ట్రాలకు సంచలనం చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా హత్య కేసుకు విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ హత్య కేసు సంబంధించి కూడా సీఐ శంకరయ్య అయితే ఎప్పుడైతే అప్పట్లో ఉన్నాడో సిబిఐకి కొంత వాంగ్మూలం ఇచ్చారు. ఎంపీ అవినాష్తో పాటు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వీళ్ళంతా బెదిరించారు. ఆ కేసు సంబంధించి కేసు నమోదు చేయదు, పోస్ట్ మార్టం కూడా వద్దంటూ కూడా ఆదేశించారు, బెదిరించారంటూ మొదట చెప్పిన శంకరయ్య తర్వాత మాత్రం దానికి యూటర్న్ తీసుకున్నారు. తర్వాత సిబిఐ ఏదైతే వేసినట్టు ముందు వాంగ్మూలానికి మాత్రం తన పదే పదే తను రావడానికి నిరాకరించారు. తనకు విధుల్లో కొన్ని కారణాలు రాలేకపోతున్నాడు, తర్వాత హాజరవుతున్నట్టు కూడా చెప్పడం అయితే అది గతంలో చూసాం. అయితే ఈ నేపథ్యంలో శంకరయ్య ఒకసారిగా మొదట సిబిఐకి చెప్పిన వాంగ్మూలానికి తర్వాత మేజిస్ట్రేట్ ముందు తీసుకున్న వాంగ్మూలం ఇవ్వడానికి కూడా కాస్త నిరాకరించడం అప్పట్లో ఒక సంచలనం చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో దాదాపు గత 6 సంవత్సరాల కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో ముద్దాలతో పాటు శంకరయ్య పాత్రపై కూడా అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఎందుకంటే శంకరయ్య ఘటనా స్థలంలో మొదటగా ఉన్న వ్యక్తి శంకరయ్య. సో ఆ ఘటన సంబంధించి ఏదైతే హత్యకు గురైందో హత్యకు గురైన తర్వాత ప్రాథమిక ఆధారాలను బట్టి కూడా పోలీసులు సేకరించాలి. అయితే మాత్రం ఆ రక్త పరకలు తుడిచడం వాటంటే రక్తాన్ని క్లీన్ చేయడం కూడా వీటన్నింటి కూడా ఘటనాస్థలంలో శంకరయ్య ఉన్నాడు. కాబట్టి ఈ కేసులో శంకరయ్య పాత్ర కీలకంగా మారింది. శంకరయ్య అప్పట్లో సిబిఐ అధికారులు విచారించారు కూడా. అయినప్పటికీ ఎందుకంటే ఈ కేసుకు ప్రధాన మూలం ఆధారాలు. సో ఈ ఆధారాలు చెరిపడం వెనుక కారణాలు ఏంటని కూడా అప్పట్లో సిబిఐ విచారించింది. ఒక పోలీస్ అధికారిగా ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఉండాల్సిన సిఐ శంకరయ్య వాటిని ఎందుకు తుడుస్తుంటే ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అనేది కూడా అప్పట్లో సంచలనంగా మారింది. సో ఈ నేపథ్యంలో గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రతిపక్షంలో కావచ్చు అధికారంలో కావచ్చు ఇప్పటివరకు కూడా చంద్రబాబు వీటిపై పదే వ్యాఖ్యలు చేశారు. సో ఈ నేపథ్యంలో వీటిపై నాకు దురుద్దేశంగా చంద్రబాబు నాపై వ్యాఖ్యలు చేస్తున్నారు, ఘటనకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను విధుల్లో ఉన్నాను కాబట్టి నాకు సంబంధం లేదంటూ కూడా దీనిపై కాబట్టి నాకు అసెంబ్లీ సాక్షిగా నాకు క్షమాపణ చెప్పాలి, నాకు ప్రమేయం లేని అంశంలో నా పేరు ఎందుకు వాడుతున్నారంటూ కూడా సిఐ శంకరయ్య నోటీస్ పంపారు. అసెంబ్లీ సాక్షిగా నాకు క్షమాపణ చెప్పాలి, వీటితో పాటు నాకు పరిహారం చెల్లించారని కూడా సిఐ శంకరయ్య ఒక లాయర్ ద్వారా నోటీస్ పంపడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనం చెప్పవచ్చు. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ శివ.